ఓకే గైస్ డన్. సో టుడే మనం టాలీలో పేరోల్ మేనేజ్మెంట్, పేరోల్ అకౌంటింగ్ ఎలా చేయాలో డిస్కషన్ చేద్దాం. ఇక్కడ మీరు గమనించాలి, పేరోల్ అంటే ఏంటంటే ఒక కంపెనీలో ఎంప్లాయీస్ కి సాలరీస్ ఏ విధంగా డిఫైన్ చేస్తారు అనేది కాన్సెప్ట్. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ అతని సాలరీ 20,000 అనుకోండి పర్ మంత్. సో దానికి హౌస్ రెంట్ అలవెన్స్ ఒక 2%, ట్రావెలింగ్ అలవెన్స్ ఒక 3%, డియర్నెస్ అలవెన్స్ 1%, మెడికల్ అలవెన్స్ ఒక 1%. ఈ పర్సెంటేజ్ అన్ని యాడ్ చేస్తే ఆ 20,000 కాస్త 25,000 అవుతుంది గ్రాస్ శాలరీతో కలిపి. ఆ గ్రాస్ శాలరీ మీద ప్రావిడెంట్ ఫండ్ 2%, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఒక 2%. ఇవి యాడ్ చేస్తే ఒక 3,000 కట్ అవుతుంది. బై హ్యాండ్ నెట్ సాలరీ 22,000 అతనికి వస్తుంది. ఈ కాన్సెప్ట్ ని టాలీలో ఎలా మెన్షన్ చేయాలనేది కాన్సెప్ట్. ప్రతి కంపెనీ కూడా మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కి ఇలాంటి బెనిఫిట్స్ కల్పిస్తున్నాం అనేసి చాలా వరకు చెప్తూ ఉంటారన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ లో దీన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో దీంట్లో మళ్ళీ ఎక్కువ వేరియబుల్ పే ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది. ఇవి కూడా మనం టాలీలో ఎలా ఎంటర్ చేయాలనేది తెలుసుకుందాం. ఇవి టాప్ ఎంఎన్‌సి కంపెనీస్ లో టాలీ ఉపయోగిస్తే ఎంప్లాయీస్ ని ఏ విధంగా వాళ్ళు పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఎంటర్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే. చూడండి. ఓకే. కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ నో పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. ఇక్కడ మెయింటైన్ పేరోల్ ఇది వేసి పెట్టండి. సెకండ్ ఆప్షన్ కూడా వేసి పెట్టండి. మీరు రియల్ టైంలో కంపెనీలో పనిచేసేటప్పుడు కంపెనీ కోడ్, కంపెనీ అకౌంట్ గ్రూప్ కోడ్, సెక్యూరిటీ కోడ్ అవన్నీ ఉంటాయి. మీరు అక్కడ ఇచ్చుకోవాలి. గవర్నమెంట్‌లో పనిచేస్తున్నారా? ప్రైవేట్‌లో పనిచేస్తున్నారా? అదర్స్. సో క్రియేట్‌లోకి వెళ్ళండి. క్రియేట్‌లోకి వెళ్ళిన తర్వాత ఎంప్లాయీ గ్రూప్. ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ కామన్‌గా ఉంటాయి. ఇక్కడ సేల్స్, అడ్మినిస్ట్రేటర్, ఆర్&డి, ఫైనాన్స్ అవి క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఎంప్లాయీ. ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు ఈ ఫీచర్స్ అన్ని రావండి. అవి F12లో నోలో ఉంటాయండి. యాక్చువల్‌గా వీళ్ళ నోలో ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేయాలి? F12కి వెళ్ళి ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టుకుంటే ఫీచర్స్ బయటకొస్తాయి. ఓకే. నెక్స్ట్ ఎంప్లాయీస్‌ని క్రియేషన్ చేసుకోవాలి. 4 మెంబర్స్ ఉన్నారు. రోహిత్ రాయ్, ప్రీతి, శర్మ, రమేష్. అడ్మినిస్ట్రేషన్, ఆర్&డి, సేల్స్, ఫైనాన్స్. ఓకే. ఓకే. రోహిత్ రాయ్. డిపార్ట్మెంట్. అడ్మినిస్ట్రేషన్. 4969. డిజిగ్నేషన్. మిషన్. అడ్మిన్. లొకేషన్. బెంగుళూరు. జెండర్ మేల్. నవంబర్ 1979. ఈ నెగటివ్. మిస్టర్ రాయ్. ఆర్‌బి. సజ్జాపూర్. మొబైల్ నంబర్ ఏదో ఒకటి ఇచ్చుకోండి.
రియల్ టైమ్ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ వేయించుకోవాలి కదా. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, యూఏఎన్ నెంబర్, పిఎఫ్ నెంబర్, ఈపీఎస్ నెంబర్, ఇవన్నీ మీరు తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా ఇలా తీసుకుంటారు. మీరు గమనించాలి. తర్వాత ఒక ఎంప్లాయీ క్రియేట్ చేసాం, మిగతా ఎంప్లాయీస్ కూడా క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చాం, రిమైనింగ్ పేరెంట్స్ ఉంది, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒకటి రెండు సార్లు చూడాలి. ప్రీతి అరండి. కంట్రోల్ ఏ. శర్మ. ఎస్. రమేష్. ఫైనాన్స్. ఇలా ఎంప్లాయీస్ ని 100 మంది ఉన్నా ఇలాగే క్రియేట్ చేసుకోవాలి. యూనిట్స్ ఎలా పనిచేసావు నువ్వు కంపెనీలో. హవర్స్, మినిట్స్, సింపుల్ సింపుల్, కాంపౌండ్. మినిట్స్ బ్యాక్ వెళ్ళి కాంపౌండ్. అవర్స్ ఆఫ్ 60 minutes. తర్వాత అటెండెన్స్. సో కంపెనీలో ఎన్ని రోజులు అటెండ్ అయ్యావు, ప్రజెంట్ డేస్, అబ్సెంట్ డేస్, ఓవర్ టైం. ప్రజెంట్ లో అటెండెన్స్, లీవ్ విత్ పే. లీవ్ వితౌట్ పే. ఓవర్ టైం. ప్రొడక్షన్. అవర్స్ ఆఫ్ 60 minutes. యా. పే హెడ్స్. బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వీనియన్స్, ఓవర్ టైం పే, రెగ్యులర్ పే. ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్. ఫిక్స్డ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్యాలిక్యులేషన్ టైప్. అటెండెన్స్. మంత్. యూజర్ డిఫైన్. నెలకు 26 days. తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్. క్యాలిక్యులేషన్ టైప్ యాజ్ కంప్యూటెడ్ వాల్యూ ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా. పర్సంటేజ్ ఎంత ఇచ్చారు, 50%. సేమ్. కన్వీనియన్స్. లాటరైట్, ఎందుకంటే డెసిగ్నేషన్ బట్టి మనకి సాలరీస్ ఉంటాయి ప్రతి కంపెనీలో. ఓవర్ ఆన్ ప్రొడక్షన్. వేరియబుల్ పే. యాజ్ యూజర్ డిఫైన్ వాల్యూ. తర్వాత పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇది కూడా క్రియేట్ చేసుకోవాలి. 12%. ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ డిడక్షన్స్. పిఎఫ్, కరెంట్ లైబిలిటీస్, అన్స్పెసిఫైడ్ ఫార్ములా.
బేసిక్ పే 2500, 12%, మళ్ళీ 780. తర్వాత ఎంప్లాయీ ఈఎస్ఐ 1.75%. State insurance, grant liabilities, specified formula, basic pay, house rental allowance, conveyance, overtime pay. తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్. ఎంప్లాయీ స్టాచ్యూటరీ డిడక్షన్స్, ట్యాక్స్, నాన్ కరెంట్ ఎర్నింగ్ టోటల్. ఒకవేళ నీ శాలరీ 5,000 ఉందనుకోండి, సో వాల్యూ 0. 5,000 నుంచి 8,000 ఉందనుకోండి, సో వాల్యూ 60. 8,000 నుంచి 10,000 ఉందనుకోండి, వాల్యూ 100. 10,000 నుంచి 15,000 ఉందనుకోండి, వాల్యూ 150. 15,000 నుంచి పైన ఉంటే 200. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఒకే కంపెనీలో 10 సంవత్సరాలు పనిచేస్తే గ్రాడ్యుటీ ఇస్తారు, 10 రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు. నెలకు 26 days. 61 to 120. 120 పైన ఎన్ని ఉన్నా కూడా 15 days శాలరీ ఇస్తారు. కరెంట్ లైబిలిటీస్. తర్వాత శాలరీస్ డిఫైన్ చేయాలి. ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 1, 4 సెటప్ చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వేయన్స్, ఓవర్ టైమ్ పే, వేరియబుల్ పే, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎంప్లాయీ పిఎఫ్, ఎంప్లాయీ ఈఎస్ఐ, గ్రాడ్యుటీ. ఇలా సెటప్ చేసుకొని ఇప్పుడు శాలరీస్ డిఫైన్ చేయాలి. ఫస్ట్ ఎవరున్నారు ఇక్కడ? రోహిత్ రాయ్. 4 బేసిక్ పే 7,000, కన్వేయన్స్ 500, ఓవర్ టైమ్ పే 40. సేవ్. కంట్రోల్ ఏ. కొంచెం కిందికి వెళ్తే రిమైనింగ్ వాళ్ళకి ఉంటాయి. ప్రీతి 12,000. హౌస్ రెంట్ అలవెన్స్ కర్సర్ మూవ్ కాలేదు, అప్పుడు F12 వెళ్ళి అది వేసి పెట్టాలి. 40%. కంట్రోల్ ఏ. శర్మ బేసిక్ పే 40%, 2,500. తర్వాత రమేష్ కంట్రోల్ ఏ. ఎస్కేప్. వోచర్స్ ఇప్పుడు అటెండెన్స్ వేయాలి. మే మంత్ తీసుకుంటాను.
7, 31 days ఉంటుంది. పేమెంట్లోనే తీసుకోండి, ఆటో ఫిల్. థ్యాంక్స్ కదా. అదర్ వాచర్స్, అటెండెన్స్, ఆటో ఫిల్, ప్రజెంట్ డేస్. ప్రీతి ఎన్ని రోజులు వచ్చింది? 18 డేస్. రమేష్ 22 డేస్. రోహిత్ రాయ్ 26 డేస్. సో శర్మ 20 డేస్. మళ్ళీ ఆటో ఫిల్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి ఓవర్ టైం. రోహిత్ రాయ్ 7:20 minutes. శర్మ 360 minutes. అటెండెన్స్ ఇలా తీసుకోవాలి. తర్వాత వేరియబుల్ పే, కంట్రోల్ F4. ప్రొఫైల్, సాలరీ 62,906. సేవ్ చేయండి. మళ్ళీ పే చేయించారంటే పైకి వస్తుంది. వేరియబుల్ పే ఎవరెవరికి ఉందో వాళ్ళకి ఇవ్వాలి. రోహిత్ రాయ్కి 1,500 ఉంది. వేరియబుల్ పే డెబిట్ చేయాలి. సరిపోయిందా? 65,406. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్. పేమెంట్, ఆటో ఫిల్, ప్రొఫెషనల్ ట్యాక్స్. సేవ్. ఇప్పుడు వెళ్ళి పే స్లిప్ చూడాలి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, పేరోల్ రిపోర్ట్స్, పే స్లిప్, రోహిత్. ఇలా ఉంటుంది. 26 డేస్ వచ్చారు, 12 hours ఎక్స్ట్రా చేశారు. టోటల్గా 12,280. దాని మీద పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతే 11,161 వచ్చేస్తుంది. మళ్ళీ ఎంప్లాయీ శర్మ 20 days 6 hours 31,500 శాలరీ. దాంట్లో 1,510 రూపాయలు వెళ్ళిపోతే 29,986. రమేష్ 23,600. 1,193 రూపాయలు వెళ్ళిపోతే 22,207 వస్తుంది. సో ఈ విధంగా మనము పేరోల్ మేనేజ్మెంట్ అనేది చేస్తాం. వీడియోని 1-2 సార్లు చూడాలి. ఫస్ట్ టైం ఇమీడియట్గా అర్థం అవ్వదు. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. నిదానంగా చేయాలి. ఓకేనా? యా, అర్థమైందా? జితేందర్, రమేష్, క్లియరా? హలో జితేందర్. క్లియర్ యా, అసెస్మెంట్స్ రాస్తున్నావా? సార్. అసెస్మెంట్స్ రాస్తున్నావా అంటున్నా. రాయలేదు సార్. రాయొచ్చు కదా. ఈ వీక్ లో అయిపోతుంది మన కోర్సు. మన ఫైనల్ ఎగ్జామ్ లింక్ నేను ఇస్తాను, అది రాసామంటే. ఓకేనా? యా, సరే సార్. చేస్తున్నావా ప్రాక్టీస్ జితేందర్? లేదంటే జస్ట్ క్యాజువల్ గా ఎవరికి అటెండ్ అవుతున్నావా? ప్రాక్టీస్ చేస్తున్నా సార్. ప్రాక్టీస్ అయితే చేస్తున్నా. అదే చేయాలి. అదే పనిగా నేర్చుకోవాలి కదా. జాబ్స్ చాలా ఉన్నాయి, పోయే వాళ్ళు కావాలి. డన్. ఓకే డన్.